హాయ్ హలో ఇవాళ వీడియోలోకి వచ్చేసరికి మా అత్త అయితే టమోటోలు ఒక 5-6 తీసుకొని పండువి అందులో 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసింది, కల్లుప్పు వేసి కలిపి పెట్టింది. ఇదైతే 20 డేస్ బ్యాక్ అయితే పెట్టింది. ఇదైతే నేను కొంచెం తీసేసుకొని ఒట్టి కారం పప్పులే కలిపాను. ఆ రోజు అయితే నాకు టమోటాలు అయితే లేవు ఇంట్లో. ఇంకా కారం పొడి కందిపప్పుతో పాటు ఇదైతే వేసుకున్నాను. తర్వాత అప్పటి నుంచి ఇంకా దాని గురించి పట్టించుకోలేదైతే. ఇవాళ మా అత్త అయితే ఈ పికిల్ని అయితే చేసేసుకున్నాము అని ఆ డబ్బాలో నుంచి తీసేసి మిక్సీలోకి అయితే వేసేసింది. ఈ తెల్లగడ్డ ఒకటి వేసి కారం ఉప్పు పసుపు వేసేసుకొని ఆయిల్ పెట్టేసుకున్న తర్వాతలో ఆ పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు కొంచెం ఒక 5 మినిట్స్ ఉండిచ్చి తీసేసుకోవడమే టమోటో పికిల్. నేనైతే ఈ ప్రాసెస్లో చెయ్యను, వేరే ప్రాసెస్. మా అత్త అయితే ఈ ప్రాసెస్ చేసింది, చాలా బాగుంది పికిల్. ఇంకా పిల్లలకు కూడా లంచ్లోకి పెడదామని కొంచెం అయితే తీసి రైస్తో కలిపేశాను. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి చాలా బాగుంది. కొంచెం టేస్ట్ చేస్తాను పిల్లలకు క్యారీ పెట్టేటప్పుడు, ఎందుకంటే ఉప్పు కారం ఏదైనా కొంచెం తగ్గిందా లేదా అని ఇలా చూస్తానన్నమాట. పెరుగన్నము ఇలా ఏమన్నా రైసులు చేసినప్పుడు ఇంకైతే ఇలా క్యారియర్లు అయితే పెట్టేశాను ముగ్గురికి. ఇంకా బాటిల్స్ అయితే సాటర్డే కడిగేసి పెట్టాను. కడిగేసి పెట్టినా కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. అలాంటప్పుడు నేను శనివారం రోజే కొన్ని లవంగాలు అయితే ఒక్కొక్కటి 2 బాటిల్స్లో వేసేసి పెట్టేశాను. అవైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే బాటిల్లో అలాంటి స్మెల్ అయితే లేదు. బాటిల్ అయితే తోమినట్లుగా ఫ్రెష్గా వాసన ఉంది. ఇంకా నేను మళ్ళీ అలా వాటర్తో అలా కడిగేసుకొని వీటిని పక్కకు పెట్టేసి బాటిల్స్ అయితే ఫిల్ చేసి పిల్లలకు లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా మా బాబు పెద్దోనికైతే కొన్ని బుడ్డపప్పులు అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇలా వేయించి పెట్టుకున్నప్పుడు పిల్లలకు స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఇవ్వచ్చు. కొన్ని డబ్బాకైతే తీసి పెట్టుకున్నాను. వీటిని అయితే మా పెద్ద బాబుకి అయితే ఇచ్చేసాను కొన్ని ఫిల్ చేసి. ఇందులో పాటు స్వీట్ ఇష్టపడే వాళ్ళు బెల్లం కూడా కలిపి పెట్టచ్చు. నేనైతే వాడికి ఇష్టం లేదని వేపేటప్పుడే కొంచెం సాల్ట్ వాటర్ చిలకరించి ఇలా పీనట్స్ అయితే రెడీ చేసుకున్నాను. వీటిని అయితే వాడికి లంచ్లో పాటు మధ్యలో స్నాక్ బ్రేక్లో తినొచ్చని పెట్టేశాను. ఇంకా టమోటో పికిల్ అంతా తీసి జాడీకి అయితే వేసుకుంటున్నాను. అంటే అంత జాడీ అంతా లేదు, కాకపోతే జాడీలో అయితే బాగుంటుందని తీసి పెట్టుకున్నాను. ఇదిగో ఇలా వేసి పెట్టుకున్నాను అనమాట. అంతే అండి. వీడియోని లైక్ చేయండి. ఎవ్వరూ లైక్ చేయట్లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.